ನೀವು ಬನ್ನಿ ಸರ್, ಬನ್ನಿ ಸರ್. ಬನ್ನಿ, ಸ್ಟಾಪ್ ಅಲ್ಲ, ಬನ್ನಿ. ಒಬ್ಬರನ್ನ ಇದು ನೀವು ಜಾಯಿನ್ ಆಗಿ ಸಭೆಯ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನಲ್ಲಿ ಪ್ರಥಮ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತೀನಿ. ಯಾಕಂದರೆ TFSMS ಇತಿಹಾಸದಲ್ಲಿ ಮಾವು ಬೆಳೆಗಾರರನ್ನ ಕರೆಸಿ ಅವರಿಗೆ ಒಂದು ಸಲಹೆ ಸೂಚನೆಗಳು ಕೊಡೋದು, ಅಥವಾ ಅವರಿಂದ ಒಂದು ಸಲಹೆ ತಗೊಂಡು ನಾವು ಯಾವ ರೀತಿ ಮುಂದಿನ ರೈತರಿಗೆ ಎಷ್ಟು ನಾವು ಔಷಧಿಗಳ ಬಗ್ಗೆ ಆಗ್ಬೋದು, ರಸಗೊಬ್ಬರದ ಬಗ್ಗೆ ಆಗ್ಬೋದು, ಯಾವ ರೀತಿ ಮಾಹಿತಿ ಕೊಡ್ಬೋದು ಅನ್ನೋದು ಸಮಾಲೋಚನಾ ಸಭೆಯನ್ನು ಕರೆದಿರೋದು ಇದು ಗೊತ್ತು ಒಂದು ಇತಿಹಾಸ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತೀನಿ. ಸಹಕಾರ ನೀಡಿದ್ರೆ ನಮಗಿನ್ನೂ ಈ ಕೆಲಸ ಮಾಡೋಕ್ಕೆ ಹುಮ್ಮಸ್ಸು ಉಂಟಾಗುತ್ತೆ. ಮತ್ತು ನಮ್ಮ ಆಡಳಿತ ಮಂಡಳಿ ಮತ್ತು ಸನ್ಮಾನ್ಯ ಅಧ್ಯಕ್ಷರು ರೈತರಿಗೆ ಏನಾದರೂ ಇಲ್ಲಿ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು ಮಾಡಬೇಕು. ರೈತರಿಗೆ TFS ಟಿಪ್ ಸಲಕರಣೆಗಳು, ಬ್ಯಾಂಕಿಂಗ್ ಸೌಲಭ್ಯ ಮತ್ತು ಈಗ ಸಾಲ ಸೌಲಭ್ಯಗಳು ಕೊಡೋಕ್ಕೂ ಸಹ ಆಡಳಿತ ಮಂಡಳಿಯು ಈ ಮುಂದೆ ಬಂದಿರುತ್ತೆ. ಈ ಒಂದು 10 ಹಲವು ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಪೈಕಿ ಇನ್ನೂ ಒಂದು ಹೆಜ್ಜೆ ಮುಂದೆ ಇಟ್ಟು ಕೀಟನಾಶಕಗಳ ವಿಭಾಗವನ್ನು ಜುಲೈ 2024ರಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿರುತ್ತೆ. ಅದರ ಪ್ರಯತ್ನದ ಫಲವಾಗಿ ಇವತ್ತು ನಾವು ಈ ಟಾಟಾ ರ್ಯಾಲಿಸ್ ಆಗ್ಬೋದು, ಉತ್ತಮ ಗುಣಮಟ್ಟದ ಕಂಪನಿಗಳಿಂದ ಯಾವುದೇ ಒಂದು ಕಲಬೆರಕೆಯಿಲ್ಲದಂಥ ಔಷಧಿಗಳನ್ನು ರೈತರಿಗೆ ಪೂರೈಕೆ ಆಗಬೇಕು, ಅದರಿಂದ ಇಳುವರಿ ಅವರು ಇಳಿಸ್ಕೋಬೇಕು ಅನ್ನೋದು ನಮ್ಮ ಆಡಳಿತ ಮಂಡಳಿಯ ಒಂದು ವಿಶೇಷ ಕಾಳಜಿಯಾಗಿದೆ. ಅದರ ಪ್ರಕಾರವಾಗಿ ಇವತ್ತು ನಾವು ಈ ಸಭೆಯನ್ನು ಏರ್ಪಡಿಸಿದ್ದೀವಿ. ಈ ಸಭೆಗೆ ನಾವು ಟಾಟಾ ರ್ಯಾಲಿಸ್ ಪ್ರಖ್ಯಾತ ಕಂಪ್ನಿ ಅದು, ಆ ಕಂಪ್ನಿನ ಕರೆಸಿ ತಮಗೆ ಒಂದು ನಾವು ಏರ್ಪಾಟು ಮಾಡಿದ್ದೀವಿ. ಈಗ ಅವರು ಕಂಪನಿ ಅಧಿಕಾರಿಗಳು ತಮ್ಮನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಸಲಹೆಗಳನ್ನು ಕೊಡ್ತಾರೆ. ತಮ್ಮ ಸಂದೇಹಗಳೇನಿದ್ರೆ ಅವ್ರ ಜೊತೆ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತೀವಿ. ಫಸ್ಟು ಫಾರ್ಮರ್ಸ್ ಫೋಕಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಮಾತಾಡಿ ರ್ಯಾಲಿ ಪ್ರಾಡಕ್ಟ್ ರ್ಯಾಲಿ ಯೂಸ್ ಮಾಡೋದು ಲಾಸ್ಟ್ ಟೈಮು ಅದು ಬೆನಿಫಿಟ್ ಬಂದಿದೆ ಹೆಂಗೆ ಅಂತ ಅವರು ಹೇಳಿದ್ಮೇಲೆ ಅವರು ಕಂಪ್ನಿಯವರು ಇಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಯಾವ ನೋಟ್ಸನ್ನು ಓಕೆ ఇండియా కంపెనీ తరఫు మీ అందరి తరఫు ఈ సభని ఇక్కడ ఈ మీటింగ్ని అరేంజ్ చేసిన మన ఎమ్మెల్యే గారు కొత్తూరు మంజునాథ్ సార్కి మీ అందరి తరఫున ఒక చిన్న తప్పట్టులు కొట్టి ఈ మీటింగ్ని మనం మొదలు పెడతాం. సో నాకు తెలుగు వచ్చింది, కన్నడ రాదు. ఏదైనా డౌట్ ఉంటే ఆగర్లో మా కొలీగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ చెప్పినట్టు మీకు ఏం డౌట్ ఉన్నా వచ్చిన తర్వాత డౌట్ ఏదైనా ఉంటే ఆగర్లో మనం పెట్టుకుంటాం. ఇప్పుడు మేము ఒక చిన్న విన్నతి, మొబైల్ అన్నీ కొన్ని మీరు సైలెంట్ మోడ్లో పెడితే ½ అన్ అవర్లో కనెక్ట్ చేస్తాం. ఓకే, చూడండి, ఈ ర్యాలీస్ టాటా కంపెనీ తన 105 కన్సర్న్స్ ఉంటుంది, 105 బ్రాంచెస్ ఉంటుంది. దాంట్లో ఒకటి రైతులతో కనెక్టివిటీ ఉండేది ఈ ర్యాలీస్ ఇండియా. నిన్న వాట్సాప్ మీమ్స్ ఎమ్మెల్యే గారు పంపించేదాన్ని నేను కూడా చూశాను. దాంట్లో ఆయన అద్భుతంగా మీకు ఏం కావాలా, ఈ మీటింగ్ ఇంపార్టెన్స్, ర్యాలీస్ ఎలా, టాటా కంపెనీ ఎలా మాకున్నా ఎక్కువ సార్ చెప్పారు. సో మేము దానికి మా కంపెనీ తరపు ధన్యవాదాలు సార్. ఈరోజు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాంగోలో ఈల్డ్ తెప్పించుకోవడానికి కంపెనీ ఒక ఉత్పత్తిలో కంపెనీ ఒక కెమికల్స్ మాత్రమే కారణం, దాన్ని పెట్టి మనం ఈల్డ్ తీసుకోవచ్చు మీరు అనుకుంటారు. కానీ అదే రాంగ్. ఎందుకు రాంగ్? ఈ మ్యాంగోని IPM కాన్సెప్ట్లో దిగుబడి తెచ్చుకోవాలంటే కొన్ని మీ తరపున కూడా ఉంటుంది. 50% మీ దగ్గరలో ఉంటుంది, 50% మా దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఉన్న 50% ఏంటి ఫస్ట్ చూద్దాం. ఏ క్రాప్ అయినా తోట ఒకసారి దిగుబడి అయిపోయిన తర్వాత దాంట్లో అన్వాంటెడ్ స్టెమ్స్ అన్నీ కూడా మీరు తీసేవాళ్ళ, తీసి దాన్ని కట్ చేసి ప్రూనింగ్ కట్ చేసేసి టోటల్ ఏమేమి వేస్ట్ మెటీరియల్ ఉంటుందో వాటిని అన్నీ క్లియర్గా తీసుకెళ్ళి బయటపడేయాలి. అంటే కాపు అయిపోయిన తర్వాత ఎండిపోయిన మొక్కలు, ఎండిపోయిన అన్వాంటెడ్ థింగ్స్ అన్ని స్టెమ్స్ అన్నీ కట్ చేసి
కింద ఉండే అన్ని కూడా తీసుకెళ్ళి బయటపడాలి. నెంబర్ 1. నెంబర్ 2, మాన్సూన్ అంటే వాన వర్షం స్టార్ట్ అయ్యే ముందరకే ఈచ్ ఒక్కొక్క చెట్టుకి 2 అడుగులు గాడి తీయాలి. గాడి తీసి వర్షం ముందరక ర్యాలీస్లో జియోగ్రీన్ 50 కిలో బస్తా కంపోస్ట్కి బదులు మనం ఇస్తున్నామన్నమాట. అది మీకు 4 కిలోలు మీరు దాంట్లో వేసి మంచిగా వాటర్ పెట్టి ఒక నెలకు ముందుగానే మీరు చేసేసుకున్నారంటే దానికి కావాల్సిన అంటే మొక్కకు కావాల్సిన కంపోస్ట్ ఆర్గానిక్ మీకు దొరికిపోతుంది. మన తాత కాలంలో మన నాన్న కాలంలో మన చెరువుల నుంచి మడ్డి తోలేవాళ్ళు, కరెక్టా? అంటే ఇంకా ఏం చేసేవాళ్ళు, ఈ దూడలు కానీ లేకపోతే గోట్స్ మేకలు కానీ మన పొలంలో నైట్ అంతా మనం దాన్ని పెట్టేవాళ్ళం, కరెక్టా? ఇంకా ఫారెస్ట్ నుంచి లేకపోతే మౌంటైన్ నుంచి చిన్న ఆకులు ఇవన్నీ కట్ చేసి తీసుకొచ్చి పొలంలో వేసి పట్లింగ్ చేసేవాళ్ళం, కరెక్టా? ఇవన్నీ ఎందుకు పెద్దలు చేశారంటే కార్బన్ నైట్రేషన్ 1 to 20% ఉంటానే మనం పెట్టే ఎన్పికే ఎరువుల్ని క్రాప్ కానీ మొక్కలు కానీ చెట్లు కానీ మాను కానీ తీసుకుంటుంది. ఇది పెద్దలు మనకు చెప్పకుండా వెళ్ళిపోయారు, అది మర్చిపోయాం మనం. ఆ కార్బన్ 1:20 రావాలంటే మనం ఇప్పుడు కంపోస్ట్ ఎరువు వేయాలా. కంపోస్ట్ ఎరువు దొరకకపోతే ఈ ర్యాలీస్ నుంచి వచ్చే జియోగ్రీన్ అద్భుతమైన కంపోస్ట్ 4 కిలోలు ఒక చెట్టుకే మాన్సూన్కు ముందరగా పెట్టుకోవాలి. నెంబర్ 3, వర్షం పడిన వెంటనే ఒక ప్లోయింగ్ చేయాలి. ప్లోయింగ్ అంటే దున్నేది పొలం దున్నేలాగా మన గార్డెన్ని దున్ని పెట్టాలి. ఎందుకు? ప్రీవియస్ క్రాప్ అంటే ముందు క్రాప్లో మీకు పురుగులు కానీ బీటిల్స్ కానీ వీవిల్స్ కానీ ఆమిస్ వేసే పురుగులు కానీ గుడ్డులు పెడుతూ థిక్